నమస్కారం, వెల్కమ్ టు ఏఎస్ఎన్ న్యూస్. విభేదాలు వీడి అందరూ గ్రామాల అభివృద్ధి కోసం కలిసిమెలిసి పనిచేసుకోవాలని, మండలాన్ని అభివృద్ధి చేయడమే వారి లక్ష్యమని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. సంతమాగులూరు మండలం సజ్జాపురం గ్రామంలో సోమవారం మంత్రి రవికుమార్ పర్యటించారు. గ్రామంలో 10 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించనున్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అక్కడే ప్రజావేదిక ఏర్పాటు చేసి ప్రజల సమస్యలు స్వయంగా అడిగి తెలుసుకొని వారి దగ్గర నుంచి అర్జీలు స్వీకరించారు. సమస్యల పరిష్కారానికి వెంటనే తగిన చర్యలు చేపట్టాలని అధికారులకు మంత్రి ఆదేశించారు. సమస్యల మీద ప్రజలు కార్యాలయాల చుట్టూ తిప్పుకోవద్దని, చిన్న చిన్న సమస్యలకు కూడా రోజుల తరబడి సమయం ఎందుకు అని ప్రశ్నించారు. అధికారులు నిబద్ధతతో పనిచేసి కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకుని రావాలని రవికుమార్ సూచించారు. మీకు ఇదే ఉండేది, రేపు డిఆర్సీ ఉంటుంది. డిఆర్సీలో మీకు ఇదే ఉంటుంది. మీరు ఒకసారి మీకు కన్ఫ్యూజ్ అవ్వద్దు. మీరు ఎంతమంది అప్పులు ఉండాలి మండలంలో తీసుకోండి. ఎంతమందికి గ్యాస్ పడుతుంది, డబ్బులు 48 గంటలు ఎంతమందికి పడుతుంది, చిన్న చిన్న సమస్యల వల్ల ఎంతమంది పట్టలేదు అనేది దృష్టి పెట్టండి. 100కి 100% మందికి గ్యాస్ కనెక్షన్లో గ్యాస్కి సంబంధించిన సబ్సిడీ పడాలి. అది పడలేదంటే మా అధికారులు తప్పు కింద లెక్క. అది మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి. దాంతోపాటు ఊళ్ళో తిరిగేటప్పుడు మీరు ఎలిజిబుల్ పర్సన్ ఉండి గ్యాస్ ఇస్తున్నారు కదా, గ్యాస్ వాళ్ళ అకౌంట్లో పడుతున్నాయి లేదని చూస్తుంది ఎవరు? నీకు మైక్ రాసి పెట్టుకోండి. ఫస్ట్ ప్రయారిటీ పెట్టండి. మిగతా ఎక్కడ ఉన్నా సరే గ్యాప్ చూసుకొని మనకి తక్కువ వచ్చినాయి గోకులాలు. మన కాన్స్టిట్యూన్సీ మొత్తం మీద కలిసి ఒక 110 వచ్చినాయా. సిమెంట్ రోడ్ ఓపెన్ చేస్తున్నారు. ఇటు నుంచి బాల్కి ఎస్సీ కాలనీలో ఒక 3 స్తంభాలు కావాలి. ఎస్సీ కాలనీలో కదా చెన్నుపల్లి దగ్గర ఒక అతను ఎవరో వచ్చి ఇనాము భూమిని మొత్తం ఆక్యుపై చేశారు, 40 ఎకరాలు. అదంటే మాకు ఇచ్చారన్నారు. ఇమ్మీడియట్ గా దాని మీద మీరు యాక్షన్ తీసుకోవాలి. ఆర్డీఓ గారు అర్థమైందా? తల్లికొర దగ్గర అది ఎలా జరిగిందో ఒకసారి ఇమ్మీడియట్ గా గోపాపురం భూమి వచ్చేసరికి పట్టాలు 100% ఇవ్వాలి. అగ్రహారం, ఈ అగ్రహారం ఏమంటామండి? సరే బాబు, ఉండరా బాబు. ఇనామ్ ల్యాండ్స్ ఏమన్నా ఆ ఓనర్లు ఉన్నారు కదా, చట్ట ప్రకారం 1 వంతు వాళ్ళకి 2 వంతులు మనకనం. అందుకనే మక్కినారపాలెం, బొమ్మాలపాడు ఈ అన్ని గ్రామాల మీద సర్వే చేపిస్తున్నాం. సర్వే చేపించి ఎంత ల్యాండ్ ఉంది, ఎవరెవరు దీనికి ఒరిజినల్ ఇనామదారుడు ఎవరు ఉంటారు, ఒరిజినల్ లేకుండా దొంగలు ఎవరైనా వస్తున్నారా, మేము ఇనామదారులని మేమే ఇనామదారులు వారసులు మేమని వస్తున్నారు కొంతమంది, వాళ్ళు ఎవరని గుర్తింపు చేసేదానికి ఇప్పుడు పెట్టాం మనం. ఈ గుర్తింపు చేసిన తర్వాత ఒరిజినల్ ఇనామదారులు ఉంటే వాళ్ళ గురించి మాట్లాడతాం. 20 సంవత్సరాలు రాష్ట్రం వెనక్కిపోయింది. ఇప్పుడు ఇవన్నీ జాగ్రత్తలు చేయాలంటే ఇప్పుడు ఇంతమంది మీరు ఇన్ని అడుగుతున్నారంటే గడిచిన 5 సంవత్సరాలు కూడా ఎంతో కొంత చేసుకుంటా పోతే ఇంత ఒత్తిడి ఉండేది కాదు. ఇంత ఒత్తిడి ఉందంటే గతంలో ఏం జరగలేదు కాబట్టి ఇప్పుడు ఇంత ఒత్తిడి ఉంది. అవి కూడా చేస్తాం.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 20వ తేదీ నుంచి 31వ తేదీ వరకు అద్దంకి నియోజకవర్గంలో ఉన్న 5 మండలాల్లో ఉచిత పశు ఆరోగ్య శిబిరాలు జరుగుతాయని పాడి రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. సంతమాగులూరులోని మంత్రి అతిథి గృహంలో సోమవారం ఉచిత పశు ఆరోగ్య శిబిరాలకు సంబంధించిన వాల్ పోస్టర్స్ ను మంత్రి రవికుమార్ ఆవిష్కరణ చేశారు. మొత్తం ఎన్ని రోజులు జరుగుతాయి, వైద్య శిబిరంలో పశువులకు ఎలాంటి పరీక్షలు చేసి టీకాలు వేస్తారో ఏడీ డాక్టర్ మోహన్ రావు మంత్రి రవికుమార్ కు వివరించారు. అందరూ చక్కగా పనిచేసి ప్రభుత్వానికి పశుసంవర్ధక శాఖకు మంచి పేరు తీసుకొని రావాలని మంత్రి రవికుమార్ సూచించారు. అద్దంకి మండలంలోని ఈ నెల 21వ తేదీ నుంచి 30వ తేదీ వరకు అంగన్వాడీ కేంద్రాల్లో ప్రత్యేక ఆధార్ క్యాంపులు జరుగుతాయని, ఆధార్ కార్డు లేని పిల్లల తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అద్దంకి మండల పరిషత్ అభివృద్ధి అధికారి సింగయ్య తెలిపారు. సోమవారం అద్దంకి మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ సింగయ్య ఏఎస్ఎన్తో మాట్లాడారు. అద్దంకి మండలంలోని సుమారు 436 మంది చిన్నపిల్లలకు వివిధ కారణాల వల్ల ఆధార్ కార్డులు రాలేదని, వారి కోసం ఈ నెల 21, 22 తేదీల్లో సింగరకొండపాలెం, 23, 24 తేదీల్లో ధర్మవరం, 27, 28 తేదీల్లో వెంపరాల, 29, 30 తేదీల్లో నాగులపాడు గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాల్లో క్యాంపులు జరుగుతాయని ఎంపీడీఓ సింగయ్య తెలిపారు. 0 నుంచి 5 సంవత్సరాల వయసు గల పిల్లలకు ఆధార్ కార్డు లేకపోతే జనన ధృవీకరణ పత్రం తీసుకుని వెళ్లి చేయించుకోవాలని తెలియజేశారు. అందరికీ నమస్కారం. అద్దంకి రూరల్ మండల పరిధిలోని 26 గ్రామ పంచాయతీలకి ఆధార్ క్యాంపులు ఈ నెలలో ఏర్పాటు చేయడం జరిగింది. 21వ తేదీన మరియు 22వ తేదీన సింగరకొండపాలెం సచివాలయంలోను, 23, 24 తేదీల్లో ధర్మవరం గ్రామ సచివాలయంలోను, 27, 28 తేదీల్లో వెంపరాల సచివాలయంలోను, 29, 30 తేదీల్లో నాగులపాడు సచివాలయంలోను ఆధార్ క్యాంపులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్యాంపుల్లో చిన్నపిల్లలకు సంబంధించిన ఆధార్లతో పాటు ఎవరైనా కొత్త ఆధార్లు కావాల్సిన చేయించుకోవచ్చు. అలాగే ఆధార్లో పుట్టిన తేదీ మార్పులు కానివ్వండి, పేర్లు మార్పులు, ఇంటి పేరు మార్పులు, భర్త పేరు మార్పులు, అడ్రస్ మార్పులు, అట్లాగే ఫోటో మార్పులు, బయోమెట్రిక్ మార్పులు, ఫోన్ నంబర్ మ్యాపింగ్లు, ఇలాంటి సేవలన్నింటినీ కూడా పొందవచ్చు. సచివాలయంలోనే ఈ సేవలు అందుతున్నాయి కాబట్టి దీనికి ఆయా గ్రామాలకు సంబంధించిన లబ్ధిదారులు ఈ ఆధార్ సేవలను ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలాగే సచివాలయ సిబ్బంది అందరూ కూడా మీ లబ్ధిదారులకు సరైన సమాచారం అందించి ఈ కేంద్రాలను ఉపయోగించుకునే విధంగా తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మండలంలో చిన్నపిల్లలకు సంబంధించిన ఆధార్లు 436 మంది ఇంకా ఆధార్లు తీసుకోవాల్సింది. గత 15-20 రోజుల నుంచి కూడా ఈ క్యాంపులు నడుస్తూ ఉన్నాయి. అంగన్వాడీ టీచర్లు, ఐసిడిఐ సిబ్బంది కూడా ఈ తల్లులకి సరైన సమాచారం ఇచ్చి వాళ్ళ అవసరమైన డాక్యుమెంట్లు తయారు చేసుకొని ఈ కేంద్రాలకు తీసుకెళ్లి ఎక్కువసేపు వెయిటింగ్లో లేకుండా సత్వరమే ఆధార్ కార్డులు తయారయ్యే విధంగా తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అద్దంకి కొరసపాడు మండలాల్లోని ప్రతి రైతు సేవా కేంద్రాలు, పంచాయతీ కార్యాలయాల వద్ద 20వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఉచిత పశు ఆరోగ్య శిబిరాలు నిర్వహించడం జరుగుతుందని పశుసంవర్ధక శాఖ ఏడీ డాక్టర్ మోహన్ రావు అన్నారు. అద్దంకి మండలం బొమ్మనంపాడు గ్రామంలో పశు వైద్యశాలలో సోమవారం ఉచిత పశు ఆరోగ్య శిబిరాన్ని ప్రారంభించి గేదెలకు వైద్య పరీక్షలు చేసి రైతులకు మందులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అద్దంకి కొరసపాడు మండలంలోని ఉన్న పాడి రైతులు పశు వైద్య శిబిరాలు వినియోగించుకోవాలని, గేదెలకు, దూడలకు, ఇతర జీవాలకు ఎటువంటి వ్యాధులు ఉన్నా ఉచితంగా పరీక్షలు చేయించుకొని మందులు తీసుకోవాలన్నారు. అలాగే గొర్రెలకు టీకాలు, గేదెలకు గర్భ నిర్ధారణ పరీక్షలు, రక్త పరీక్షలు స్పాట్లోనే చేసి రిపోర్టులు ఇవ్వడం జరుగుతుందన్నారు. కావున పాడి రైతులు వైద్య శిబిరాలను ఉపయోగించుకోవాలని కోరారు. ఈ నెల 20వ తేదీ నుంచి 31వ తేదీ వరకు పశు ఆరోగ్య శిబిరాలు అద్దంకి మరియు కొరసపాడు మండలాల్లో అన్ని రైతు సేవా కేంద్రాలు, పంచాయతీలందు శిబిరాలు జరుగుతున్నాయి. ఈ పశు వైద్య శిబిరాల యందు జనరల్ కేసు అంటే బాగలేని పశువులకు వైద్యం చేయబడుతుంది. దూడలకి నులిపురుగు నట్టల నివారణ మందు దాపుతున్నాం. అలానే
గేదెలకు కూడా ఇంతమంది మామూలుగా దూడలకి ఎప్పుడు నట్టల నివారణ ముందు జరుగుతుంది. అలాగే గేదెలకి, ఆవులకి, ఎద్దులకి కూడా మనం 3 నెలలకు ఒకసారైనా నట్టల నివారణ ముందు తాపించుకుంటే మంచిది. మనం అలా అలవాటు చేయట్లేదు కాబట్టి అందరూ కూడా ఈ నట్టల నివారణ ముందు డీవార్మింగ్ ప్రోగ్రాం కంపల్సరీగా చేయించుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ నట్టల నివారణ ముందు వల్ల పశువు యొక్క ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుంది. లోపల ఉన్న నులి పురుగులు చనిపోయినందువలన వాటి యొక్క రూమినల్ స్టేటస్ బాగుంటుంది, ఆరోగ్యంగా ఉంటాయి. త్వరగా ఎదకరాటానికి ఆస్కారాలు ఉంది. ఎద చేసిన తర్వాత కూడా ఎద నిలవటానికి ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి వీటి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి అందరూ రైతులు కూడా క్యాంపు ఎందుకు పశువులను తీసుకొచ్చుకొని డీవార్మింగ్ చేయించుకోవాల్సిందిగా కోరుచున్నాను. నట్టల నివారణ ముందు పశువులకు కూడా, దూడలకి, గొర్రెలకి, పశువులకు కూడా అన్నిటికి కూడా చేపించుకోవాల్సిందిగా కోరుచున్నాం. పశువులకైతే సూడి పశువులకు వదిలేస్తే మంచిది. సూడికి కాకుండా మిగిలిన పశువులన్నిటికి కూడా నట్టల నివారణ ముందు తాగించాలి. అలానే పశువుకి ఎన్నిసార్లు కట్టినా నిలకపోతుంటే డాక్టర్ గారు, మా టీం వస్తున్నారు కాబట్టి డాక్టర్ గారు ఉంటారు. డాక్టర్ గారి చేత మీరు చూయించుకొని గర్భకోశ వ్యాధులు ఏమైనా ఉంటే వాటికి తరేగు ఉచితంగా మందులు ఇస్తున్నారు. కాబట్టి అందరూ కూడా సహకరించి వారి యొక్క పశువుల్ని చూపించుకొని గర్భకోశ జబ్బులు ఏమైనా ఉంటే చూపించి వాటికి మందులు తీసుకోవాల్సిందిగా కూడా కోరుతున్నాము. అలానే మనం గేదెలు ఎదకి కట్టిస్తాము. అవి కట్టిన తర్వాత అవి ప్రెగ్నెంట్ టెస్ట్ అంటారు, ప్రెగ్నెంట్ సూడు పరీక్షలు కూడా మీరు అందరూ కూడా దగ్గరలో మన టీం మొత్తం ఆ ఊరికి వస్తుంది కాబట్టి సూడు పరీక్షలు, సూడు అయినవి లేని కూడా వాటన్నిటిని కూడా మీరు ఉపయోగించుకొని సూడు నిర్ధారణ పరీక్ష కూడా చేయించుకోవాల్సిందిగా కోరుచున్నాను. అలానే గొర్రెలకు టీకాలు కూడా మసూచికి సంబంధించి షీప్ పాక్స్ వ్యాక్సినేషన్ కానీ టీకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. టీకాలు కూడా వేస్తున్నారు. ఊరికి వచ్చిన తర్వాత ఉదయం 8 గంటల నుంచి 2 గంటల వరకు ప్రోగ్రాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి మీరందరూ కూడా గొర్రెలకు కానీ వీటన్నిటికి కూడా పశువైద్య శిబిరంలో ఉచితంగా ఇచ్చే మందులను ఉపయోగించుకొని క్యాంపును సక్సెస్ఫుల్గా ఉపయోగించుకుంటారని రైతులందరూ కూడా మనం నిర్ణయిస్తున్నాము. కాబట్టి విలువైన సమాచారాన్ని కూడా మేము ఏఎస్ఎన్ న్యూస్ సమాప్తం. నమస్కారం.